కాంగ్రెస్ను కప్పల తక్కెడ అని విమర్శించే బీజేపీ తెలంగాణ విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్ను మించింది. కమలంలో ఎన్ని పూరేకులున్నాయో అంతకన్నా ఎక్కువ గ్రూపులున్నాయని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి. ఉన్న 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే. వీరిలో ఒకరంటే మరొకరికి పడదు. ఇక పార్టీ జాతీయ బాధ్యులు కుదించిన 2-3 పేర్ల జాబితాల్ని అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం. పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాలు అంటే బీసీ వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం అదే ఒరవడిలో బలమైన బీసీ సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే సోషల్ ఇంజనీరింగ్కు యత్నిస్తోంది. ముదిరాజ్, మున్నూరు కాపు, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాధాన్యంతో 3M ఫార్ములాను ముందుకు తోస్తోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్లను అధినాయకత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకరు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజిక వర్గం వారు. బండి సంజయ్ ఇది వరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నందున ఈటెల రాజేందర్ వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత అంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నవారు, ఇక కొత్త ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారు అన్నమాట. ఇలా పాత కొత్త నాయకుల మధ్య ఉండే స్పర్ధ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం 10 సార్లకు తగ్గకుండా సాధారణ సభ్యుడిగా కనీసం 3 పర్యాయాలు క్రియాశీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చజెప్పడం ద్వారా అధిష్టానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ ఈయన సంస్థాగత వ్యవహారాలు చూసుకుంటారు. సునీల్ బన్సల్ ఈయన రాష్ట్ర ఇన్ఛార్జ్. వారిపైన నివేదికలు పైవారికి ఇచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఒక రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై 2-3 మాసాలవుతున్న రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడిపడి ఉండడం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు. మండల స్థాయి కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థాగతంగా బలోపేతం చేసి గ్రామ స్థాయి వరకు పార్టీని పటిష్టపరిచి స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడానికి వీలవుతుంది. అన్ని స్థాయిల్లో 3వ వంతు మహిళలుండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీల్లోనూ 3M ఫార్ములాకు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్ని ఒక్కొరికి వస్తాయి. ఇక అంచనాల స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజుకోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా ఆ పరిస్థితిని సానుకూలంగా మలుచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. 3M ఫార్ములాలో భాగమైన మాదిగలను ఆకట్టుకోవడానికి గత ఎన్నికల్లోనే మందకృష్ణ మాదిగను అక్కును చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు దరిమిలా సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి. పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్నికల ప్రకటన చేస్తూ సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్టానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి ఏడాది తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని, అందుకే అలా చేశారని చెప్పేవాళ్ళు ఉన్నారు. వ్యూహాలు, ఎత్తుగడల సంగతి ఎలా ఉన్నా ఢిల్లీ నాయకత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పనిచేయడం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంట్ కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జ్ బన్సల్ మందలించింది కూడా అందుకే. గోడ మీద రాతల నుంచి చిన్న పోస్టర్ అతికించడం వరకు అన్ని డబ్బుమయమైపోయాయి తప్ప తెలంగాణలో ఆశించిన ఫలితాలు రావట్లేదని ఆయన మండిపడడం వెనుక ఎంత నిజముందో పార్టీ నాయకత్వమే బేరీజు వేసుకోవాలి.